సో హలో గాయ్స్, హలో నేను నా దోస్త్ దత్తు ఇద్దరం కలిసి అంటే ఇద్దరు కాదు, అందరం కలిసి గుడికి వెళ్తున్నాం, రామప్ప టెంపుల్. ఇద్దరం ఇప్పుడు కార్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఏం లేదు ఫ్రెండ్స్ గారు ల్యాప్టాప్ దింగ పెడదాం అనుకుంటాం, సింపుల్ మ్యాటర్ అది. ఆ ల్యాప్టాప్ ఆడ పెట్టి కార్ తీసుకొని వస్తాం. లెట్స్ సీ టుడే. హోప్ మన లాంగ్వేజ్ చెప్పాలంటే కుది పెడుతున్నాం ఈరోజు ఎంజాయ్. రింగ్ టోన్ బాగుంది, రింగ్ టోన్. ఓకే, లెట్స్ సీ. హోప్ టుడే మంచిగా అవుతుందని. బండి కోసం ప్రణీత్ కార్ వేసుకొని వెళ్ళిపోయిండు. గుడ్ గుడ్. వాళ్ళు ఎక్కించుకొని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడే రామప్ప గుడిలో దిగాం, ల్యాండింగ్ అయ్యాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. సే హాయ్ టు కెమెరా. ఇప్పుడే వచ్చాం. సో గైస్, ఫైనల్లీ అయితే మనము రామప్ప టెంపుల్లోకి వచ్చాము. లోపలైతే చాలా పీస్ఫుల్గా ఉండే, ఈ పాత ఆర్కిటెక్చర్ అంతా చూస్తూ కొద్దిసేపు టైం అక్కడ గడిపినాం. అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. మనం నెక్స్ట్ ఇక్కడ నుంచి లక్నవరం లేక్కి వెళ్తున్నాము. బాప్ లెవెల్ ఇప్పుడే వచ్చాము మనము లక్నవరం బ్రిడ్జ్. చాపకి బొక్క పెట్టి కాతం మంట పెట్టి జుమ్ అనాలి. సో రంధీర్, how is the bridge shaking in the bridge? ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఇంకా మనం ప్లేబుల్ బ్రిడ్జ్ ఆడికి వెళ్ళాక స్టార్ట్ అయ్యింది. అందరు ఏమైంది ఆఫ్టర్ డిజాస్టర్? బోటింగ్ ఎక్స్పీరియన్స్ మిస్టర్ దత్తేశ్వర్? నైస్. వాటర్ కట్స్ కొట్టినప్పుడు ఎట్లా అనిపించింది అంకుల్? కట్స్ కొట్టినప్పుడు చెప్తున్నా, ఫస్ట్ కట్ మాత్రం అనుకోకుండా జరిగిపోయింది. అప్పుడు బాను ముఖం చూడాల్సింది. మీరు వీడియో పెడతారంటే లిటరలీ ఫోన్ చేతిలో సరిగా పట్టుకోలేదు, జారిపోయిన ఫస్ట్ కింద పడదాం అనిపించింది. కింద నుంచి పైకి వచ్చినాయి. మరి సెకండ్ బోట్ అప్పుడు మరి అమృత్ ఉన్నప్పుడు వన్ సైడ్ అయిపోయిందని టాక్. అవును, డ్రైవర్ కొంచెం నిజంగా చెప్పినట్టు కొంచెం భయపడ్డాడు. డ్రైవర్ అంకుల్ జర మామని చూసి జర భయపడుతున్నాయి. కట్ 180 కొట్టాల్సింది 140 కొట్టిండు. చాలా భయం వేసినప్పుడు. సో ఓవరాల్ గా ఒక నైస్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు ఎవరైనా రావాలనుకుంటే రండి లక్నవరంకి. కాంటాక్ట్ అవ్వడానికి 4461476514 ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకే. How is boat experience? How is boat experience? How is the boat experience? Absolute cinema. Is it worth it? Yes, of course. సో గైస్, ఆఫ్టర్ బోటింగ్ మేమైతే రిటర్న్ అయిపోయినాం. ఆన్ ద వే లంచ్ చేద్దామని చెప్పేసి ఒక దగ్గర అయినాం. ఇది మా ఫ్రెండ్ స్వరూప్ గూగుల్ మ్యాప్స్లో చూసిండు. ఓకే, బిర్యానీ అయితే నార్మల్ ఉండే. ఆఫ్టర్ దట్ మేము కార్లో మా ఫ్రెండ్స్ అందరినీ దింపేసిన తర్వాత కార్ రెంటల్ నాకు ఇచ్చేసి మేము ముగ్గురం బైక్ మీద రిటర్న్ అయిపోయినాం. సో ఓవరాల్ ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, అంటే గుడ్ డే.